చర్చ 3 monthsలో అయిపోద్ది. 3 monthsలో సునీల్ కుమార్ రెడీగా ఉండాలంటే ఆయన వేసేస్తారు. చెప్తాను వినండి. ఇప్పుడు ఎందుకు అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానో చెప్తా. ఈ డాక్టర్లు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మిలిటరీ రిపోర్టు అప్పుడు రిజిస్ట్రార్ జనరల్, తర్వాత మెడ్రాస్ హైకోర్టులో జడ్జిగా రిటైర్ అయిన నాగార్జున గారి సమక్షంలోనే సుప్రీంకోర్టు క్లియర్గా నువ్వు దగ్గరుంటేనే టెస్టులన్నీ చేయాలి అంటే ఆయన కెమెరాలతో సహా ప్రతి చిన్న టెస్ట్లో కూడా దగ్గర ఉండి అన్నీ నోట్ చేసుకున్నారు. ఆ డాక్టర్లు ఏం మాట్లాడుకుంటున్నారు టెస్ట్ చేసేటప్పుడు కూడా ఈ రికార్డెడ్ ఎవ్రీథింగ్. ఇంత సెటప్తో వచ్చాడు ఆయన. సో అది కన్ఫామ్గా. ఆ తర్వాత సుప్రీంకోర్టు నాకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో నేను అప్పటికి ఇంకా మిలిటరీ హాస్పిటల్లో ఉండగా మా అబ్బాయి అక్కడ సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే చాలా రోజులు అసలు విచారణకే రాలా. మీకు తెలుసు కదా కోర్టులో ఎప్పుడు వస్తాయో విచారణలో. ఒకసారి సంవత్సరంన్నర తర్వాత అక్కడ విచారణకి వస్తే అక్కడ హైకోర్టు ఏం చెప్పింది అని అడిగారు. ఇది హైకోర్టుకి వెళ్ళలేదండి. బెయిల్ పిటిషన్ హైకోర్టులో రిజెక్ట్ చేసిన తర్వాత వెంటనే సుప్రీంకోర్టుకు వచ్చాం. దీంతో పాటే ఆ పిటిషన్ కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. అంటే యూ ఎక్స్ప్లోర్ హైకోర్ట్ ఫస్ట్, వితౌట్ గోయింగ్ టు హైకోర్ట్ సుప్రీంకోర్టుకి రావడానికి లేదు. సో విత్ ద ఫ్రీడమ్ వీఆర్ గివింగ్ ఫ్రీడమ్ ఫర్ యూ టు గో టు హైకోర్ట్ అని చెప్పి ఆర్డర్లో స్పష్టంగా ఉంది. సో ఈడంతసేపు అరకోటగాడేమో సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిందని పిచ్చోళ్ళ అవుతున్నాడు. ఆర్డర్ ఇస్ వెరీ క్లియర్. ఇక కాపీ కూడా పంపిస్తారు రేపు. ఆర్డర్ ఇస్ వెరీ క్లియర్. నువ్వు హైకోర్టుకి వెళ్ళి రారా అంటే నేను హైకోర్టులో తర్వాత ఫైల్ చేశా. సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని హైకోర్టులో ఫైల్ చేయగలరా మీరు? మామూలుగా అయితే ఇమ్మీడియట్గా 10 రోజుల్లో హైకోర్టులో ఫైల్ చేశారు.